నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఆటగా ఎలిమెంట్ అయిపోయిన వల్ల సహజంగా ఏంటంటే గ్రాండ్ ఫినాలలో వస్తాడు. కానీ ఈసారి నిజంగా వాళ్ళ మధ్యలో తీసుకొచ్చిన నామం కల్పించలేదు. నామినేషన్ చేయడం అనేది సంథింగ్ ట్విస్ట్లో అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈసారి బిగ్ బోట్ టర్న్లకు ట్విస్ట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ మారిందన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకు మెయిన్గా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే అన్న, సోనియా ఓకే వచ్చింది, నామినేట్ చేసింది ఓకే, నామినేట్ చేసే పాయింట్ నాకు అంత పసలేదు అన్న ఫీలింగ్ వచ్చిందన్న. అంత దమ్మున్న పాయింట్లో అయితే అనిపించలేదు. ప్రేరణకి ఏమన్నా అన్న ఫ్లిప్ అయినా అన్నది. సో ఏమైనా ఫ్లిప్ అయిందంటే నార్మల్గా నువ్వు ఈ నామినేట్ చేసినప్పుడు నువ్వు నెగిటివ్ పదాలు వాడలా అని అన్నది. నువ్వు నెగిటివ్ పడతావు వాళ్ళే సోనియా నాకు అనిపించింది. సో నువ్వు శేఖర్ భాషకి ఏమన్నావు మోసం డైన్ అద్దుకుని తిన్నాను, అది నెగిటివ్ పదం కాదా? విష్ణుప్రియకైనా నీ తల్లిదండ్రులు లేరు, నీ బట్టలు లేవు, నీ బట్టలు వేసిన విధానం తిరుగుతాను, అది నెగిటివ్ పదం కాదా? సో నేను ఎందుకు విష్ణుప్రియకి అయితే అడల్టరేటెడ్ కామెంట్ అని అన్నావు, అది నీకు అది నెగిటివ్ అనిపించట్లేదా? సో నిజంగా నాకు అనిపించింది నువ్వు నచ్చగానే ప్రజలు నేను బయటకు తీసుకొచ్చి పెట్టారు. సో బయటకు వచ్చిన తర్వాత ఏమో మారుతావేమో అనుకున్నా, నువ్వు బయట మారలేవు. అంత నిజంగా నువ్వు అంత ధైర్యవంతురాలు, నువ్వు లాయర్ చదివినావు కదా, అంత నీ దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తివి, ఎందుకు నువ్వు మీడియా ముందుకు రావట్లేదు? ఎందుకు ధైర్యంగా మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసలేం? ఏదో నీకు ఇద్దరు ముందు చేసి ఇంటర్వ్యూ ఇస్తే అయిపోతుందా? సో నేను ఎందుకు నీకు ప్రజలు ఓట్లేస్తే ప్రజల ముందుకు వస్తారు రాను. సో నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ప్రజల్ని పక్కన పెట్టినప్పుడు నువ్వు సైలెంట్గా మారాలి, మనసు పొంది నిజంగా లోపల అంగీకరించాలి. కానీ సో అక్కడ లోపలికి వెళ్ళింది అది ప్రేరణ మీద గడ్జు కుళ్ళుతో నామినేషన్ చేసిన ఫీలింగ్ ఉంది. సో నువ్వు ఎంత అన్నా కూడా ప్రేరణ టాప్ పైకి అంటున్నా. తుక్కలను చూసింది కానీ తనకేం ఇబ్బంది కాదు. ఇంకోటి ఏంటన్నా సోనియా అంటే మనకు బాగా వినిపించే పేరు నిఖిల్. చిన్న పూర్వం కాయని కూడా సోనియా ఎవర్రా అంటే నిఖిల్ వాళ్ళ ట్రాక్ నడిచిందని అంటారు. సో అట్లాంటి నిఖిల్ పట్టుకొని నిఖిల్ గేమ్ ఎప్పుడన్నా ఆడినావా? నీకు ఎక్కడ మంచిగా అనిపించా అంటే నువ్వు ఎప్పుడైనా గేమ్ ఆడినావా అమ్మ? సో నాకు అనిపించింది ఒక్కసారి నువ్వు గేమ్ ఆడదు, ఎప్పుడు చూసినా వాళ్ళని ఫ్లిప్ చేసుకుంటా, వాళ్ళని నెగిటివ్ చేసుకుంటావు తప్ప. కానీ సో నిజంగా నాకు అనిపించాను తను ఇప్పుడు పాయింట్లు పసలేదన్న ఓవరాల్గా. నాకేం తన శత్రుతం కాదు. తను ఇప్పుడు ఏదైనా వీడియో మాత్రం తను ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద కేసులు వేస్తున్నది. సో మీ రివ్యూవర్స్కి మేము చెప్తూ ఉంటాము, దాన్ని పట్టుకొని నువ్వు కేసులు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో మాకు అనిపించింది ఏంటంటే సో నాకైతే ఓకే నువ్వు నామినేషన్ చేయడం వరకు పాయింట్ పసలేదు, దమ్ము లేదా ఫీలింగ్ అనిపించింది. ఇంకోటి శేఖర్ భాష నామినేషన్ చేసిన భయ్య అంటే అన్ననే తమ్ముడే పేకట అనే నామినేషన్ అది చాలా పంపించింది. ఇంకో మన బేబాక నామినేషన్ చేసింది ఏమంటే నిఖిల్ కన్నా కరెక్ట్ పాయింట్ ఏంది. నిఖిల్ నేను పప్పు నామినేషన్లో పోయినా ఆ రోజు నువ్వు ఆ రోజు స్టాండ్ తీసుకుని ఉంటే నేను వెళ్ళిపోయి సోనియా నామినేషన్ చేసినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకుంటే వెళ్ళిపోయేదాన్ని కాదంటే అప్పుడు టైంలో నిఖిల్ చెప్పలేకపోయినా అన్నమాట ఆన్సర్. నిజంగా కరెక్ట్ ప్రజలు చూసిన ప్రజలు కూడా అదే ఇది కరెక్ట్ పాయింట్ అనే ఫీలింగ్ వచ్చింది అన్న. సో నిజంగా నీకు అవకాశం వచ్చింది. సో నువ్వు బిగ్ బాస్కి ఏం అడగలేం, ప్రజలు ఏమైతే కోరుకుంటారో ఆ క్వశ్చన్స్ అడగలేం. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. విష్ణుప్రియ వాళ్ళ డాడీ వచ్చిన వాళ్ళ డాడీ మేము ఏమనుకున్నామంటే విష్ణుప్రియకి లవ్ స్టోరీ సెట్ అవుతలేదు, అది నీకు తెలుసు నాకు తెలుసు. సో మేము అది అనుకున్నాం కాబట్టి విష్ణుప్రియ వాళ్ళ డాడీ పోయి అమ్మ నీ ఫ్యాన్స్ నీకు అంటున్నారు ఆ లవ్ స్టోరీ బంద్ చేయాలంటే అమ్మాయి విన్నది. తర్వాత వాళ్ళ పృథ్వీ వాళ్ళ మమ్మీ వచ్చి కూడా నువ్వు నా కూతురు లాంటిదని అని అన్నావు. తర్వాత నిన్న వాళ్ళ విష్ణుప్రియ చంద్ర చెల్లి వచ్చి అక్క నువ్వు ఆ లవ్ స్టోరీ బంద్ చేయను. సో మేము ఏమైతే అనుకున్నామో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పింది. కానీ ఇక సోనియా మేము అనుకున్నది కాకుండా తన ఇష్టానుసారంగా గర్జు పెట్టుకుని చెప్తుంటే అంత ఫీలింగ్ కనుక ఎనీవే వైల్డ్ కార్డ్ తీసుకోవడం బాగా అనిపించింది. అంటే శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నారు చూడన్నా చాలా మంది వింటున్నా లాస్ట్ టైం శివాజీ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసిండు, పల్లవి ప్రశాంత్ గెలిచిండు అంటే శివాజీ గొప్పతనం కాదు ప్రజలకు గొప్పతనం, ఓట్లు వేసిన ప్రజలకు గొప్పతనం. సో నేను అన్నాను కదా శివాజీ ఏమన్నా అంటే విష్ణుప్రియ నువ్వు కష్టపడితే బాగా ఆడితే టాప్ 5 ఉంటుండొచ్చు ఏమో అమ్మ, ఉంటుంటే కూడా కప్పు కొట్టొచ్చు ఏమో అమ్మ అన్నాడు. కానీ కొడతావమ్మా అని అనలేదు ఎక్కడ కూడా, కొద్దిగా బూస్టప్ ఇవ్వడం కోసం తను చెప్పాడు తప్ప. కానీ చాలా మంది శివాజీ చెప్పింది జరుగుతుంది అని అంటారు, అంత ఛాన్స్ లేదు. విష్ణుప్రియ ఇప్పుడైనా గేమ్ మార్చుకుంటే టాప్ 5 వరకు వెళ్తే కానీ కప్ అయితే కష్టం అని చెప్పొచ్చు. సో నాకు అనిపించింది 100% నోనని కాదన్నా పృథ్వీకి మన నబిల్కి బాగా సపోర్ట్ చేసిండు, అది నా 100% చాలా బాగా నచ్చింది నాకైతే. ఏదో విష్ణుప్రియ వాళ్ళ నాన్న చెప్పడానికి లవ్ ట్రాక్ ఏమైనా తగ్గించే అవకాశం ఉంది ఇప్పుడు? ఆమె మారట్లేదు అన్న, చాలా మేము అందరూ అదే చెప్పాలనుకుంటాం. తను చాలా రివ్యూస్ చాలా చెప్పినా మేము వద్దు తల్లి నీకు సెట్ అవుతలేని నాగార్జున చెప్పిండు, అంతేందుకు లోపల వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, అయినా వినట్లేదు. తను వాళ్ళ డాడీ చెప్పిండు, వాళ్ళ చెల్లెలు చెప్పిండు, నిన్న మన ఫ్యాన్స్ మన బిగ్ బాస్ వాళ్ళ ఎక్స్ కండిషన్ కూడా చెప్పారు, ఆయన కూడా తను మార్చుకుంటే తను ఏమో నాకు అర్థమవుతలేదు. ఏదైతే పృథ్వీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఇది కానీ వచ్చి అప్పుడు కూడా విష్ణుప్రియ అనే ఏదైతే డిసిషన్ పృథ్వీ మీదనే ఉంటుంది అని అన్నాడు, అప్పుడు విష్ణుప్రియ ఆ ఫీలింగ్స్ కానీ ఎలా అనిపించింది? సో అందరికి అదొకటి అనిపిస్తుంది, ప్రపంచం మొత్తం నేను చూస్తుంది, నువ్వు అమ్మాయి నువ్వు ఉన్నాను కాదన్నా చూడన్నా, నువ్వు నేను లవ్ చేస్తున్నాను అనుకున్నాను సార్, నువ్వు అబ్బాయి కానీ లవ్ చేయను కానీ నేను ఒక అమ్మాయిని లవ్ చేసాను అనుకో, అమ్మాయిని తన నుంచి నాకు రెస్పాన్స్ వస్తే లవ్ చేస్తే బాగుంటుంది. కానీ రెస్పాన్స్ రాకుండా తను దిగకుండా కూడా తన ఎంత తిరుగుతుంటే వాల్యూ ఉంటుంది అన్న. సో నువ్వు పృథ్వీని లవ్ చేస్తున్నావు, నువ్వు పృథ్వీ ఒక రాజ్యం స్టార్ట్ చేసినావు, రాజ్యం తిరుగుతున్నావు, కానీ అబ్బాయిని నేను పట్టించుకోవట్లేదు ఎందుకు ఇంకా మన ఫీలింగ్ కలిగింది అన్నకైతే.
ఈసారి టాప్ 5 ఎవరు ఉండేవారు? సో నేను అనుకుంటున్నాను నిఖిల్, నబీల్, ప్రేరణ, మెయిన్ గౌతమ్ చెప్పాలన్నా. గౌతమ్ మామూలు గేమ్ ఆడతలేడు, ప్రజలకు బాగా నచ్చుతుంది తను ఆడే విధానం కానీ, తన నామినేషన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ కండువ వేసుకోవడాలు కానీ చాలా బాగా అనిపించింది. నిన్న కూడా నాకు అనిపించింది అన్న, ఒక పాయింట్ మనం చెప్పడం మర్చిపోయినా, నిన్న ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చాలా మంది వచ్చి కూడా అందరూ టాప్ 5 పెట్టారు కానీ యష్మి ఎవరు పెట్టారు పాపం. యష్మి చాలా నర్వస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేను అనుకుంటున్నా ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉంటాడు, సెకండ్ ప్లేస్ నబీ ఉంటాడు, థర్డ్ ప్లేస్లో గౌతమ్, ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ లేదా ఉండొచ్చు అన్న. అవినాష్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ నాకు బాధ అనిపించింది అన్న పాపం. చూడన్నా కామెడీ అంటే ఆశ్రమాష కాదన్న కామెడీ చేయడం అంటే. సో కొన్ని నా మీద నేను నిందలు వేసుకొని కామెడీ చేయాలి, నిన్ను కొద్దిగా అంటే కొద్దిగా ట్రాన్స్ చేసి కామెడీ చేయాలి. సో ఒక కామెడీ అంటే మా ఆశ్రమాష, ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మామూలు విషయం కదా. సో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వ్యక్తి కూడా నిన్న ఎలిమినేట్ అయ్యే వ్యక్తి దానం. సో నేను ఓట్లు ఎందుకు ఇస్తారు ప్రజలు నాకు అనిపించింది. మొన్న వాళ్ళు డిస్కస్ చేశారన్న, ఎప్పుడు కూడా కమెడియన్స్ కప్పు కొట్టారు అని. సో దయచేసి నాకు అనిపించింది, దయచేసి కమెడియన్స్ వాళ్ళు లైఫ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఆశ ఉంటుంది, దయచేసి వాళ్ళు ఓట్లేసి గెలిపించాలని నాకు కోరిక అన్నాను.